హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి న్యాచురల్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. కొంచెం కోల్డ్గా ఉందన్నమాట, అందుకే వాయిస్ అనేది చేంజ్ అయిపోయింది. అడ్జస్ట్ అయిపోండి. ఇంకా మన గార్డెన్లో చిన్న గులాబీలు ఇవి 3 మొక్కలు అయితే వేసామన్నమాట రీసెంట్గానే. వాటికి పువ్వులు అయితే పూస్తున్నాయి, చూసారు కదా. ఈ నాటు గులాబీలు అనేవి మంచి స్మెల్ వస్తాయండి, అలానే తొందరగా వాడిపోతాయి, కానీ చాలా అందంగా ఉంటాయి కదా. ఇంకా ఫస్ట్ వారం ఒకటి పూచింది, అలానే రెండో వారం ఇంకొకటి, 2 కూడా కలిపి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా సాటర్డే రోజు దేవుడికి పెడదామని పువ్వులు అయితే కోసేసుకుంటున్నాను, మందార పువ్వులు. ఈ పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడిప్పుడే అంటే చినుకులు అయితే పడుతున్నాయి అనమాట. మరియు ఓవర్గా వర్షం ఏం పడట్లేదు, కానీ చిన్న చినుకుల్లాగా తుప్పర్లాగా పడుతుందనమాట. చూసారు కదా, పువ్వుల మీద కూడా చుక్క చుక్కల్లాగా వాటర్ అయితే ఉంది. ఇలా ఫ్రెష్గా పువ్వులు తెంపుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇలా పువ్వులు తెంపమంటే ఎంతసేపు అయినా తెంపుతానండి నేనైతే. ఇంకా ఆకు కూడా కోసుకొచ్చేసి పువ్వులు కూడా కోసేసి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిన వెంటనే ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకుంటాను. కాకపోతే పొద్దున్నే కోసుకోవాలి, లేదంటే పువ్వులు దొరకవు అనమాట. వాళ్ళు వీళ్ళు పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. నార్మల్గా అయితే నేను క్యారెట్ కూర వండేస్తాను. క్యారెట్ కూర వండేస్తే అందరికీ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఫ్రైస్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో అవుతుంది, కాబట్టి మొత్తం అందరికీ సరిపోదు అనేసి నేనైతే ఫ్రై కన్నా కూడా కూర ఎక్కువగా చేస్తూ ఉంటాను. కానీ క్యారెట్ కూర చేస్తుంటే వాళ్ళు ఇష్టపడట్లేదు అనమాట, పిల్లలు ఇష్టంగా తినట్లేదు అనేసి క్యారెట్ ఫ్రై చేయమంటే ఇంకా ఈరోజు క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే మనకి ఈ ఫ్రైస్లోకి బాగుంటాయి కదా, అంటే మొత్తం అంతా కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇక శనగపప్పు అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచేసి వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలానే కొంచెం కరివేపాకు, స్పైస్కి తగ్గట్టు మనం ఎండుమిరపకాయలు కూడా చిదిమేసి ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అలానే పోపు దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పోపు దినుసులే అండి. సో తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసేసి ఇంకా తురుముకున్న క్యారెట్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇది ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ తురుముకోవడమే కొంచెం టైం తీసుకుంటుందన్నమాట. సో స్టాండ్ ఉంటుంది కదా, దాంతో తురిమేటప్పటికి చాలా టైం పడుతుంది, చేయి కూడా నొప్పి వస్తుంది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్యారెట్ ఫ్రై అనేది చాలా సింపుల్గా అయిపోతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇదే విధంగా మనం మొత్తం ఫ్రై అయిన తర్వాత రైస్ కలిపేసి చక్కగా క్యారెట్ రైస్లో కూడా పెట్టేయచ్చు. ఇక నేనైతే ఫ్రై లాగా చేసేస్తున్నాను అనమాట. అయితే ఇలా వేయించుకోవాలి. ఫస్టే సాల్ట్ వేసేయకండి, సాల్ట్ వేసేస్తే మనకి అంత ఫాస్ట్గా ఉడకదనమాట. సో కాబట్టి సాల్ట్ వేయకుండా కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే మూత పెట్టి తీస్తూ దగ్గరగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది క్యారెట్ అనేది. మనకి ఎప్పుడైనా క్యారెట్ తెచ్చుకున్న వెంటనే ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుందండి, ఫ్రెష్గా ఉన్నప్పుడే. వాడిపోయినట్టుగా ఉంటే మనకి అంత త్వరగా అది ఉడకదన్నమాట. సో కాబట్టి ఫ్రెష్గా తెచ్చుకున్నవి, అప్పటికప్పుడు తెచ్చుకున్నవి తురమడానికి కూడా ఈజీగా ఉంటుంది, అలానే మనం ఉడకబెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా మూత పెట్టి తీస్తూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అయితే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ వరకు వస్తుంది. అలానే వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత ఇక ఫ్రై అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా దగ్గర పడిన తర్వాత మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకుంటే మనకి బాగా ఫ్రై అవ్వదు అనమాట, అంటే ఉడకదనమాట త్వరగా. అందుకనేసి లాస్ట్లో అయితే సాల్ట్ యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే మనకి క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేసి పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేశాను. సో తర్వాత ఇక్కడ ఏంటంటే చందుపాప కోసం కొన్ని ఐటమ్స్ అనేది తీసుకున్నాను. స్టిక్కర్స్ అయితే నాకేలేండి. బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. ఇవైతే సీజెడ్ బ్యాంగిల్స్ అంట, చాలా బాగున్నాయి. సింగిల్గా వేసుకున్నా సరే అందంగా ఉంటాయి అనమాట. చూసారు కదా, భలే ఉన్నాయి కదా, జిగ్జాగ్ మోడల్ అనమాట. నేనైతే జిగ్జాగ్ మోడల్, ఆవిడైతే చెప్పడం ఏంటి సీజెడ్ బ్యాంగిల్స్ అని చెప్పిందనమాట. చాలా బాగున్నాయి కదా. సో స్టోన్స్ వచ్చి మొత్తం అంతా కూడా ఇలా గోల్డ్ టైప్ వచ్చింది అనమాట. వేస్తే చాలా అందంగా ఉంటాయి. సో వీటి ప్రైస్ అయితే 250 చెప్పింది, కానీ నేనైతే బేరమాడి 150కి అయితే తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అనేవి. ఇవి 150
బర్త్డేకి ఇచ్చిందనమాట. తర్వాత ఇవి కూడా తీసుకున్నాను. ఇవి కూడా చందు పాప కోసమే తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి 18 గాజులు అయితే ఉన్నాయి. ఇవి చెప్పడం అయితే 150 చెప్పింది, కానీ నేను బేరమాడి 80 రూపాయలకి అయితే తీసుకున్నాను. సో ఎక్కువ తీసుకున్నానా తక్కువ తీసుకున్నానా అనేది కామెంట్ అయితే చేసేయండి. సో అదేవిధంగా స్టిక్కర్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఈ బాక్స్లో బ్యాంగిల్స్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువేలేండి, మనకు బయట కొన్నా సరే ప్రైస్ ఉంటాయి. అలానే ఊర్లోకి తీసుకొచ్చి అమ్ముతారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను అనమాట. సో స్టిక్కర్స్ అయితే ఇలా పొడవుగా ఉన్న స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. ఇదొకటి, అలానే ఇంకొకటి నార్మల్గా స్టోన్స్ ఉన్నవి తీసుకున్నాను అనమాట. ఇవైతే ఒక్కొక్కటి 10 రూపీస్ అనమాట. టోటల్ బిల్ అయితే 250 రూపీస్ అయితే అయ్యింది. సో ఈ బర్త్డే వస్తుందనేసి ఇవైతే తీసుకున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇక ఈ బ్యాంగిల్స్ చూపించలేదు కదా, కవర్ ఇప్పి అయితే చూపిస్తున్నాను, చూసేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. కలర్స్ ఉంటే బాగుండు, కలర్స్ అయితే లేవన్నమాట. సో ఓన్లీ బ్లూ కలర్, అలానే పింక్ ఉంది కానీ కొంచెం సైజ్ పెద్దది. సో అందుకనేసి నేను బ్లూ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి. మధ్య మధ్యలో స్టోన్స్ గాజులు వచ్చాయి అనమాట. ఇది మొత్తం కూడా గాజులు ఏం కాదు, మెటల్ గాజులు అనమాట. సో ఇవి గాజులు అయితే. ఇంకా తర్వాత ఏంటంటే నేను కుకింగ్ ఛానల్ కోసం రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను అనమాట. సో కుకింగ్ ఛానల్ కూడా ఉందండి మనకి. ఆ ఛానల్ని ఎవరైనా చూడకపోతే మాత్రం మన ఛానల్లో కింద లింక్ అనేది ఉంటుంది ఛానల్ నేమ్తో పాటు. సో ఆ ఛానల్ కనుక క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మన కుకింగ్ ఛానల్లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మీరు అక్కడ కుకింగ్ వీడియోస్ కూడా చూసేయచ్చు అనమాట. సో కుకింగ్ వీడియో కోసం నేనైతే ఇక్కడ కొబ్బరి లడ్డు చేద్దామనేసి ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. సో కొబ్బరి ఎప్పుడైనా సరే పగలగొట్టేటప్పుడు ఇలా తిన్నగా గీతలు ఉంటాయి కదా, అక్కడ మనం కరెక్ట్గా పగలగొట్టినట్టయితే మనకి కొబ్బరి అనేది సమానంగా పగులుతుంది అనమాట. చాలా అంటే చాలా సమానంగా, ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా పగులుతుంది. సో ఈ విధంగా పగలగొట్టేసుకోవాలన్నమాట. కుకింగ్ ఛానల్లో బోల్డ్ అండ్ రెసిపీస్ ఉంటాయండి, మీరు తప్పకుండా దాన్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఒక్కసారి ఆ ఛానల్ని కూడా విజిట్ చేసేయండి. అందులో అయితే దాదాపు ఇప్పుడు దగ్గరలో 12,000కి దగ్గరలో సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ ఛానల్ అనమాట. అది స్టార్ట్ చేసి 2 years పైన అయిపోతుంది అనుకుంటా ఆ ఛానల్ అనేది. అదైతే ఒక వీడియో వల్ల మంచి లక్కీ వీడియో అని చెప్పొచ్చు. ఆ ఒక్క వీడియో వల్ల, ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల అంతమంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. ఆ వీడియోని కూడా మీరు చెక్ చేసి చూడాలి కంపల్సరీగా. ఆ వీడియో ఏంటనేది కూడా మీరు చూసి నాకు చెప్పాలన్నమాట. సో ఈ విధంగా నేను కొబ్బరి అయితే తీసి, మనం కుకింగ్ ఛానల్ అంటాం కానండి, కుకింగ్ చేసేది మీకు చూపించేది ఒక 4-5 నిమిషాలే, కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుందన్నమాట. ఎంత కష్టపడితే ఒక వీడియో తయారవుతుంది, గంటలు పడుతుందన్నమాట కుకింగ్ చేయడానికి. తర్వాత ఆ కుకింగ్ చేసినవన్నీ తోమడానికి ఇంకో గంటలు అయితే పడుతుందన్నమాట. అంత పని ఉంటుంది. కుకింగ్ అనేది చూసినంత ఈజీ ఏం కాదండి, చాలా కష్టం ఉంటుంది దాని వెనకాల. చేసే వాళ్ళకే తెలుస్తుందన్నమాట. ఇంకా కొబ్బరి అంతా కూడా చక్కగా కొట్టేసుకున్నాను. ఇంకా ఈ వాటర్ అయితే పాడేయవలసిన పని ఏం లేదు, చక్కగా వడకేసేసుకొని తాగేయచ్చు అనమాట. అయితే కొబ్బరి అయితే కొట్టేశాను, కానీ ఇంకా దాన్ని తురమడానికి నా తిప్పలు చూడాలి. ఇక్కడ ఏంటంటే ఇలా తురుముకునేది అయితే తీసుకొచ్చాను, కానీ దీంతో అస్సలు పని అవ్వలేదనమాట. దీనికి పీట ఉండాలి, పీట ఉంటేనే అవుతుంది, లేదంటే అవ్వదనమాట. కానీ దీనికైతే పీట లేదు కదా, ఇంకే తురుముదామంటే అది కదిలిపోతుంది. పోనీ కాలు పెట్టి మధ్యలో తురుముదామంటే కాలు అయితే సరిపోవట్లేదు. ఇంకా దీంతో పని అవ్వదనేసి ఇంకైతే దీన్ని పక్కన పెట్టేసి చక్కగా ముక్కలన్నీ కూడా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టి అప్పుడు కొబ్బరి లడ్డు అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఈ కొబ్బరి లడ్డు అనేది చాలా బాగుంటుంది. అచ్చం మనం బయట దొరుకుతాయి కదా, సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట. ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ అండి. మనం బోల్డ్ డబ్బులు పెట్టి బయట కొంటాం, కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది నేను కేజీ బెల్లము అలానే ఒక 4 కొబ్బరికాయలతో ప్రిపేర్ చేశాను. మొత్తం అన్నీ కూడా ఒక 60 దగ్గరే వచ్చాయి. ఈ లెక్కను చూసుకుంటే మనకి ఒక 200-300 వరకు లాభం అనేది వస్తుందన్నమాట. 100 రూపాయలు పెట్టుబడితో మనం ఎక్కువ లాభం తీసుకోవచ్చు. ఇది ఒక చిన్న బిజినెస్లా కూడా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేసేయండి. సో ఈ లడ్డు అయితే భలే వస్తాయి, మనకి నార్మల్గా కాకుండా అచ్చం మనకి బయట దొరికే స్వీట్స్ లాగే ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా లడ్డూలు అయితే చేసేస్తున్నాను. ఈ వీడియో మొత్తం అంటే పూర్తిగా కుకింగ్ వీడియో మొత్తం చూడాలంటే మాత్రం డెఫినెట్గా మన కుకింగ్ ఛానల్లోనే ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసేయాలన్నమాట. సో ఇంకా ఈ లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. అక్కడ చూపించేది 2-3 చూపిస్తాము, కాకపోతే దాని వెనకాల చేసేవన్నీ కూడా
చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుందన్నమాట. కుకింగ్ ఛానల్ అంత ఈజీ ఏం కాదు, అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. సో చూసారు కదా, ఇవైతే వేడివేడిగానే చేయాలి, చల్లారితే మళ్ళీ మనకి లడ్డూలు అయితే అవ్వవన్నమాట. ఇంకా ఫైనల్గా కుకింగ్ వీడియో అయితే చేసేసాను. ఇంకా చేసిన కొబ్బరి లడ్డూలు అన్నీ కూడా ఒక స్టీల్ డబ్బాలో అయితే వేసి స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఇవైతే మనకి 1 మంత్ పాటు నిల్వ ఉంటాయి, కానీ 1 మంత్ ఎక్కడ ఉంటాయి చెప్పండి, వారం రోజుల్లోనే అయిపోతాయి మా ఇంట్లో అయితే. ఇంక ఇవన్నీ కూడా చక్కగా ఇలా డబ్బాలు అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, చూడటానికి చూస్తుంటే తినాలనిపిస్తుందా? మీలో కొబ్బరి లడ్డు అనేది ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేసేయండి. అలానే వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేసేయండి. అలానే డైలీ మన వీడియోస్ ఫాలో అవ్వాలి అంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అయిపోండి. మంచి మంచి న్యాచురల్ బ్లాగ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కుకింగ్ కావాలి అంటే మాత్రం, అంటే కుకింగ్ వీడియోస్ కావాలి అంటే మాత్రం మన కుకింగ్ ఛానల్ని విజిట్ చేసేయండి. మన ఛానల్ కింద మన కుకింగ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా మీరు అది ప్రెస్ చేశారంటే డైరెక్ట్గా మన ఛానల్లోకి వెళ్ళిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.